హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మనకు 2 రకాలైనటువంటి ఐటీ సంస్థ నుండి కొత్తగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 2 డిఫరెంట్ రోల్స్ పైన. ఒకటొచ్చేసి మనకు డెలాయిట్ అండ్ అడోబ్. ఈ యొక్క 2 సంస్థల నుండి ఫస్ట్ మనకు డెలాయిట్ నుండి అసోసియేట్ అనలిస్ట్‌కి సంబంధించి పేరోల్‌కి సంబంధించి అయితే రావడం జరిగింది. పూర్తిగా ఫైనాన్స్‌కి సంబంధించినటువంటి ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ఎవరైతే ఉంటారో ఆళ్ళు. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి చూసుకుంటే ఈ యొక్క అడోబ్ అనేటువంటి ఈ యొక్క కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్ కింద 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో అప్లై చేస్తున్నారు. సో, చూద్దాం ప్రతి ఒక్కటి మనకు క్లియర్‌గా. సో, అసోసియేట్ అనలిస్ట్ పేరోల్ ప్రాసెస్ యూఎస్ఐ అని చెప్పేసి మనకు హైదరాబాద్ లొకేషన్స్‌లో అయితే ఈ యొక్క డెలాయిట్ నుండి అయితే రావడం జరిగింది. సో, పొజిషన్ సమ్మరీ కింద మనకు అసోసియేట్ అనలిస్ట్ పేరోల్ డెలాయిట్ సపోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ ఏం చెప్తున్నారంటే, "వి ఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్రొఫెషనల్స్ విత్ ఎ స్ట్రాంగ్ అకౌంటింగ్ స్కిల్స్. వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ద మేకింగ్ ఏ కెరీర్ ఇన్ ది ఫినాన్స్ ఫీల్డ్. వి ఆర్ వర్క్ యూ విల్ డూ." సో, మీకు ఏ విధమైనటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ దీంట్లో ఉంటుందంటే, వర్కింగ్ ఇన్ డేటా మెయింటెనెన్స్ టీమ్ ఇన్ ఆన్‌బోర్డింగ్ డేటా చేంజెస్ ఇన్ పేరోల్ డాష్‌బోర్డ్స్ అనైతే మెన్షన్ చేశారు. సో, దానితో పాటు చూసుకున్నట్లయితే మేకింగ్ ఎంప్లాయీస్ లైఫ్ సైకిల్ చేంజెస్ టు ఎన్ ఎంప్లాయీ రికార్డ్ అండ్ సపోర్టింగ్ ఎంఐఎస్ అంటే మీకు తెలిసిందే ఫర్ హెడ్ కౌంట్ రికౌంట్స్, పేరోల్ ప్రాసెసింగ్ అండ్ సపోర్ట్ ది యాన్యువల్ క్యాంప్ లోడ్ యాక్టివిటీస్ అండ్ కోఆర్డినేటింగ్ అండ్ రివ్యూవింగ్ ఆల్ ఆన్‌బోర్డింగ్ డేటా చేంజెస్ ఫర్ న్యూ ఎంప్లాయీస్ అండ్ కోఆర్డినేటింగ్ and processing all separation, salary continuation and transfer process and collecting dues from separated employees, loans and రిమెంబర్స్మెంట్. సో, ఈ విధంగా అయితే మనకు దీంట్లో ఉన్నటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నది. సో, వీటితో పాటు సో, ఫైనల్‌గా ఒక 4 రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పాయింట్ అయితే చూసేద్దాం. ఎందుకంటే మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఒక జాబ్‌లో కావచ్చు, అప్లికేషన్ పెట్టేటప్పుడు కావచ్చు, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మ్యాండేటరీ. ఎందుకంటే వాటిపైన మనకు క్వెషన్స్ అనేవి రైజ్ అవుతుంది. ఫైనల్‌గా చూసుకున్నైతే ఫీల్డింగ్ వేరియస్ పేరోల్స్ ఎంక్వైరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఆర్ హెచ్ఆర్ అండర్స్టాండింగ్ ద బేసిక్ పేరోల్ ట్రాన్సాక్షన్స్ అండ్ terminology for our organization and handling the basics of the position following the specific instructions, guidelines and set procedures and computing the full and final settlement of separated employees with స్ట్రైన్డ్ డెడ్ లైన్స్. ఇదో ఇక్కడికి దీన్ని ఎండ్ చేశారనమాట. ఈ విధమైనటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనము ఈ యొక్క అకౌంటింగ్ అండ్ ఫినాన్షియల్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క డెలాయిట్‌లో మనం అప్లై చేసుకుంటే మనం ఈ యొక్క యాక్షన్స్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఓకే ఫైన్. సో, మీరు ఇంతవరకు లైక్ చేయకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కొద్దిగా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరికొన్ని వీడియోస్ చేయడానికి కొద్దిగా నాకు ఎంకరేజబుల్‌గా ఉంటుంది. ఫైనల్‌గా చూస్తుంటే లైజ్ అండ్ కోఆర్డినేట్ విత్ ది హెచ్ఆర్ ఆపరేషన్స్ టీమ్ అండ్ అదర్ కొలీగ్స్ ఇన్ ది జనరల్ లెడ్జర్ అండ్ అకౌంటింగ్ అండ్ ఎఫ్‌టిపి పేరోల్ టీమ్ ఆన్ ది షెడ్యూల్ యాక్టివిటీస్. ఫ్లాగ్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అబ్జర్వ్డ్ ఇన్ ది డేటా సబ్మిషన్స్ బై హెచ్ఆర్ ఆర్ కొలీగ్స్ అండ్ ఎన్ష్యూర్ అథమెటికల్ అక్యురసీ ఈటీసీ. సో, వీటైతే ఇచ్చారు. ఎన్ష్యూర్ స్ట్రిక్ట్ కాంప్లయెన్సెస్ టు పిఐఐ గైడ్‌లైన్సెస్. వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్. షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి 2 పీఎం టు 11 పీఎం. సో, మధ్యాహ్నం నుండి నైట్ ఒక 11 వరకైతే మనం వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బానే ఉంటుంది గైస్. నైట్ షిఫ్ట్ కాదు, అటని చెప్పి పగలు షిఫ్ట్ కాదు. సో, బానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిక్వైర్డ్ కింద మనకు ఎనీ గ్రాడ్యుయేషన్ ప్రిఫర్డ్ బై ఫినాన్స్‌కి సంబంధించి మీకేమైనా గ్రాడ్యుయేషన్స్ ఉంటే బాగుంటుంది. లేదంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బీకామ్ కావచ్చు, బీబీఏ ఎవరైనా అసలు జనరల్‌గా చదివినటువంటి వాళ్ళు కావచ్చు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ 0-2 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్. సో, ఏదైనా అట్‌లీస్ట్ ఉంటే ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. లేదంటే 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న, 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న చేసుకోవచ్చు. బేసిక్ టు అడ్వాన్స్ ఎక్సెల్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎక్సెల్ అయితే మీకు పక్కా వచ్చుండాలి. నాలెడ్జ్ ఆఫ్ ఎస్ఏపీ, హెచ్ఆర్ సిస్టమ్ అండ్ అకౌంటింగ్ ప్యాకేజెస్. సో, ఇవి ఎవరికైతే మనకు ఇచ్చారో అండ్ గుడ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ టెర్మినాలజీ, బిజినెస్ ఆపరేషన్స్ అండ్ ఫైనాన్షియల్ పాలిసీస్ అండ్ ఇంటర్నల్స్ అండ్ కంట్రోల్స్ కింద ఇంటిగ్రిటీ అండ్ హై ఎథిక్స్ స్టాండర్డ్స్ అండ్ కమిట్మెంట్ టు డేటా ప్రైవసీ, ఎబిలిటీ టు ఐడెంటిఫై కాంప్లెక్స్ ఇష్యూస్ రిలేటెడ్ టు ద నాన్-స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రాసెసెస్ అండ్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ టు అడ్రెస్ ద రిలవెంట్ సొల్యూషన్స్ అనేది మనకు ఫైనల్‌గా
దీన్ని క్లోజ్ చేస్తున్నారు. సో, ఈ విధమైనటువంటి మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ టు ది అప్లికేషన్ టు దిస్ జాబ్ రోల్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో, వీటన్నిటిని సాటిస్ఫై చేసే విధంగా మీ యొక్క ప్రొఫైల్ మీకు ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ అనేది పెట్టండి. సో, ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా పెట్టండి. మనం డైరెక్ట్‌గా ఒక వాకిన్ పోవడం వేరు. ఇలాగ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టడం వేరు. సో, ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా రెజ్యూమ్‌ని మేక్ చేసుకోండి. ఇంక ఫైనల్‌గా చూసుకుంటే ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎబిలిటీ టు ఆర్గనైజ్ వర్క్, డాక్యుమెంట్ అండ్ రిపోర్ట్ కన్సిస్ట్‌లీ and a typing speed 45 to 50 words per minute with the data entry capabilities at 7,000 keywords per hour. ఆ విధంగా అయితే ఉండాలి. విత్ 5% లెస్. సో, ఉంటే కూడా పర్లేదని అయితే చెప్తున్నారు. ఎర్రర్స్ కింద ఇక్కడ చూడండి, గుడ్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్స్ అండ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇది అనమాట. సో, నెక్స్ట్ అడాబ్ కదా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్‌కి సంబంధించి వదిలారు కదా! దానికి బెంగుళూరు లొకేషన్‌లో అయితే ఉంది. దీనికి జస్ట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబుల్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం చూసేసి వీడియోని స్టాప్ చేసేద్దాం. డెవలప్ అండ్ మెయింటైన్ ఇంటిగ్రేషన్ సొల్యూషన్స్ బిట్వీన్ అడాబ్ అనలిటిక్స్ అండ్ యాడ్ క్లౌడ్ and implement and handle REST APIs and for Flowvault's data exchange, design and develop and optimize the database schemes and queries, collaborate with multifunctional teams to understand the requirements and deliver high quality of సొల్యూషన్స్ అయితే మనకు మెన్షన్ చేశారు. గైస్, నాకు అర్థం కాదు, ఎందుకు లైక్ చేయరు నాకు అర్థం కావట్లేదు. లేదా నా వీడియోలో మీకు ఏమైనా ఫాల్ట్ ఉందా, లేదా నా వాయిస్లో ఫాల్ట్ ఉందా? సో, నా వాయిస్లో ఫాల్ట్ ఉంటే దాన్ని నేను మార్చుకోవాలని తెలియట్లేదు, ట్రై చేస్తాను. ఆర్ఎల్స్ నేను చెప్పే దాంట్లో ఏమన్నా ఫాల్ట్ ఉన్నా చెప్పండి, నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. బట్ లైక్ చేస్తే కొద్దిగా నాకు ఎంకరేజబుల్‌గా ఉంటుంది. అట్‌లీస్ట్ వ్యూస్ వచ్చేదే ఒక 30, 40 సో 60 సంథింగ్. దాంట్లో ఒక్కరు కూడా లైక్ చేయకపోతే చాలా బాధగా ఉంది గైస్ రియల్‌గానే. ఓకే, ఫైన్, పర్లేదు. ఇప్పుడు ఎవరో మనసున్న వాళ్ళు లైక్ చేయండి, నో వరీస్. ఓకే. దీనితో పాటు చూసుకుంటే టెస్ట్ అండ్ వాలిడేట్ యువర్ ఓన్ కాంపోనెంట్స్ టు ఎన్ష్యూర్ ద రిలయబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ రీసాల్వ్ ద టెక్నికల్ ఇష్యూస్ రిలేటెడ్ టు ద integration and database performance and maintain code quality and ensure its sustainability with a adhering to the standard process and engaging in code reviews. సో, ఇక్కడ వరకు మనకు దానికి సంబంధించినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే అప్డేట్ చేస్తున్నారు. సో, ఫైన్. సో, వీటితో పాటు మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే నేను ప్రతి ఒక్క వీడియోలో అప్డేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ వాట్సాప్ గ్రూప్ మనం మెయింటైన్ చేయడం ఎందుకంటే, సో, అట్లంతా ఏం రాదు నాకు. యాక్చువల్‌గా ఎందుకు మెయింటైన్ చేస్తున్నామంటే కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కొద్దిగా డెడ్‌లైన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి, అలాంటి వాటిని వీడియో చేయలేను కాబట్టి, అలాంటి వాట్సాప్ గ్రూప్‌లో ఇమ్మీడియేట్‌గా పోస్ట్ చేయడానికి బాగుంటుంది. ఎర్లీగా యాక్సెస్ చేయొచ్చు. సో, అందువల్ల మామూలుగా డేట్స్ ఉండేదాన్ని నేను వీడియో చేసి ఈ విధంగా మీకు పెట్టేస్తాను. ఓకే. సో, ఈ యొక్క అడాప్‌కి సంబంధించి వదిలినటువంటి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఈక్వల్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ and provide experience in Python, Java and Spark development and provide understanding of REST APIs. సో, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌లో ఏదైతే మనం చూసుకున్నామో సో, అవన్నీ ఇంకా క్వాలిఫికేషన్స్ కింద వచ్చేస్తుంది. వీటన్నిటిపైన మీకు స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. టీమ్ కొలాబరేషన్ ఉండాలి. అది ఇది అని చెప్పి ఇంక అదేదో ఉంటుంది. ఇంక దానికి మించి అయితే ఏముండదు. ఓకేనా. సో, ఇదన్నమాట గైస్ ఇవాల్టి వీడియో. ఇఫ్ ఎనీ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఆర్ క్వైరీస్ వస్తే రైజ్ అయితే నాకు కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ప్రతి ఒక్క కమెంట్‌కి 100% రిప్లై ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అప్లికేషన్ పెట్టేసి ఎవరైతే అప్లికేషన్ పెట్టారో మర్చిపోకుండా నాకు ఒక హెల్లో ఆంట్‌ని కమెంట్ చేసేసి వెళ్ళిపోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఓకే.